హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తున్నా. దోసకాయ, ఆలు అండ్ డ్రమ్ స్టిక్తో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. ఇది వెరీ హెల్దీ, అట్ ద సేమ్ టైం ఇది క్విక్గా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూస్తారు. ఆలు, డ్రమ్ స్టిక్, దోసకాయలు అండ్ టొమాటోస్ ఇవన్నీ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, జింజర్ అండ్ కర్రీ లీవ్స్ ఇవన్నీ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. చూడండి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. చూడండి, ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ యాడ్ చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ డ్రమ్ స్టిక్స్ యాడ్ చేసుకుందాం. ఇవి సాఫ్ట్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇవి హార్డ్గా ఉంటాయి కదండి, అందుకే ముందుగా ఇవి కుక్ చేసుకుంటున్నాం. ఓకేనా? చూడండి, ఇవి సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ పెద్దగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, జస్ట్ ఆనియన్స్ కుక్ అయితే చాలు. ఓకేనా? చూడండి, ఫాస్ట్గా కుక్ కావాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. జింజర్ యాడ్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ కట్ చేసి పెట్టుకునే టొమాటో పీసెస్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వెజిటేబుల్స్కి బాగా తీసుకోవాలి కదా. చూడండి, ఇవి సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం. జస్ట్ కలర్ కోసమే, ఇందులో కారం అనేది ఉండదు, జస్ట్ కలర్ వస్తుందని వేస్తున్నాను. నెక్స్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేసుకుందాం. జస్ట్ 5 మినిట్స్ ఈ వాటర్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. సో మీ ఇంట్రెస్ట్, అది ఆప్షనల్. ఇది యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. టేస్టీ అయితే ఉంటుంది, కాకపోతే ఇది వేసుకోవడం వల్ల ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. మీరు మిల్క్ యాడ్ చేసేటప్పుడు సిమ్లో పెట్టి వేసుకోండి. నేను హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఇలా అయిపోయింది. సిమ్లో పెట్టి మిల్క్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా బ్రేక్ అవుతుంది. వీటిలో ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. ఓకేనా? బాయిలింగ్ కాదు, కుక్ చేసుకుందాం.
చూడండి, ఇంకొంచెం దగ్గరికి అయితే బాగుంటుంది. మీకు ఒకవేళ లూజ్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఇలానే ఉంచేసుకోవచ్చు. నాకు కొంచెం థిక్గా కావాలి. నాకైతే థిక్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి నేను ఇంకా బాయిల్ చేసుకుంటా. చూడండి, ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉందన్నది. చాలా టేస్టీగా వచ్చింది. చూడండి, ఫైనల్గా వెజ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. యాక్చువల్లీ అవసరం కూడా లేదు, అంత టేస్టీగా ఉంది. కాకపోతే ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి కదా. చూడండి, చాలా టేస్టీగా వచ్చింది. ఇది ఇలానే వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా టేస్టీగా వస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం, ఓకేనా. నాకు ఇది చాలా టేస్టీగా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు. ఎంత బాగుందంటే చపాతీతో ఇంకా టేస్టీగా ఉంటుంది, రైస్తో కూడా బాగుంది, అండ్ చపాతీతో అయితే ఇంకా కర్రీ ఎంజాయ్ చేయొచ్చు.